ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం. రండి. ఈరోజు వాక్యం అపోస్తలుల కార్యములు 1:11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటా మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ప్రియులారా, ఈ వాక్యం ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తోంది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి వస్తున్నారు. ఎస్, 100% కరెక్ట్. ఈ రోజుల్లో చాలామంది మనుష్యులు ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ నిజమేనా? ఇన్ని సంవత్సరాలయ్యింది, ఇంకా ఎందుకు రాలేదు? ఇవన్నీ స్టోరీస్ మాత్రమే కదా అని అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదట వచ్చినట్టే రెండవసారి కూడా ఖచ్చితంగా వస్తారు. అతి త్వరలో ఆయన రానయ్యున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడక్కడ ఉన్న శిష్యుల దగ్గరకు 2 దేవదూతలు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఆయన తిరిగి వస్తారు, ఇక్కడే నిలబడి ఉండకండి, భయపడకండి, ఆయన ఇచ్చిన పనిని కొనసాగించండి, ఆయన రాక కోసం సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఇది ఒక వాగ్దానంతో కూడిన స్టేట్మెంట్. ప్రియులారా, ఈరోజు ప్రపంచం ఎలా ఉందో చూడండి. పాపం పెరిగిపోతోంది, ప్రేమ చల్లారిపోతోంది. అలాగే మనుష్యులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు, సీరియల్లు చూడటానికి, చాటింగ్ చెయ్యటానికి, అలాగే లోకంలో తిరగటానికి టైం ఉంది. కానీ వాక్యం చదవటానికి, ప్రార్థన చేసుకోవటానికి మాత్రం 1 గంట కూడా టైం లేదా? సోషల్ మీడియా కోసం మాత్రం గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చదవటానికి కొన్ని నిమిషాలు కూడా లేవు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ గురించి చాలామంది జోక్ చేస్తున్నారు. కానీ ఒకరోజు ఆకాశం తెరుచుకుంటుంది, బూరధ్వని వినిపిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో తిరుగు వస్తారు. ఆ రోజు నీకున్న డబ్బు కాపాడదు, ఫేమ్ కాపాడదు, అలాగే ఫాలోవర్సు కాపాడరు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఉన్న రక్షణ సంబంధమే మనల్ని నిలబెడుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నారు, నీవు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే చాలామంది చర్చ్కి వస్తున్నారు, కానీ హృదయం మాత్రం చర్చ్ బయట పెట్టి వస్తున్నారు. అలాగే బయట క్రైస్తవుల్లా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం పాపంతో జీవిస్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభువారు రాకడా అనేది సడన్గా ఉంటుంది. ప్రిపేర్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఈరోజే మారాలి, ఈరోజే పాపాన్ని విడిచిపెట్టాలి, ఈరోజే దేవుని దగ్గరకు రావాలి. ప్రియులారా, మనకు కావలసినవి ఎంటర్టైన్మెంట్ కాదు, మనీ కాదు, అలాగే లోకపు ప్రేమ కాదు, కానీ దేవుని సన్నిధి మాత్రం మనకి అవసరం. ప్రియులారా, యేసు ప్రభువారు వస్తున్నారు. ఇది భయపెట్టడానికి చెప్పడం కాదు, సిద్ధంగా ఉండమని దేవుడు ఇస్తున్న ప్రేమతో వార్నింగ్. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రార్థనలో మెలకువగా ఉంటాను, యేసుక్రీస్తు ప్రభువారు రాకకు సిద్ధంగా ఉంటాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మొదట వచ్చినది రక్షించడానికి, కానీ రెండవసారి ఆయన మహిమతో వస్తున్నారు. ఆ రోజు ఆయనను ఆనందంగా చూడాలంటే ఈరోజే ఆయనతో నడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమీన్.